స్పైన్ రిలేటెడ్ ఎనీ ఇష్యూ ఐదర్ డిస్క్ షయాటికా కావచ్చు, కెనాల్ స్టినోసిస్, సెకండరీ టు డిస్క్ కావచ్చు, లేదంటే ఫ్లేవల్ హైపోట్రోఫీ వల్ల కావచ్చు, లేదంటే ఫెసెట్ ఆర్థ్రోపతి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కామన్ ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు మేము ఎలా పడుకోవాలి? వెల్లకిలే పడుకోవాలా, బోర్లు పడుకోవాలా, వన్ సైడ్ తిరిగి పడుకోవాలా, మోకాళ్ళ కింద ఏమైనా దిండు పెట్టుకోవాలా, లేదంటే వన్ సైడ్ పడుకున్నప్పుడు 2 కాళ్ళ మధ్యలో ఏమైనా దిండు పెట్టాలా? ఎన్ని కామన్ ప్రశ్నలు, వాటికి సమాధానంలో వినండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే మనకి వెన్నుపాము అనేది మెదడు నుండి ఒక సొరంగ మార్గంలో వస్తుంది. ఆ సొరంగానికి ఏంటంటే ఒక సర్టెన్ డైమెన్షన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మనకి ఈ డిస్క్ అనే మెటీరియల్ వచ్చేసి ఆ నరాన్ని ప్రెస్ చేస్తుంది ఆ సొరంగంలో. దానివల్ల కొద్ది గొప్ప డైమెన్షన్స్ అనేది తగ్గిపోతాయి. సో అదే కాకుండా ఏంటంటే మనం పడుకున్నప్పుడు కూడా ఏంటంటే సర్టెన్ పొజిషన్లో సర్టెన్ డైమెన్షన్స్ ఇంకా తగ్గొచ్చు. దానివల్ల నొప్పి అనేది ఫ్లేర్ అప్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ రిలేటెడ్ సమస్యతో బాధపడుతున్నారు. సో వాళ్ళకి మేము ఏం చెప్తాం, మీరు వెళ్ళకిలా పడుకున్నప్పుడు నేరుగా పడుకుంటే డెఫినెట్గా పెయిన్ పెరగచ్చు. సో అందుకే మొక్కాళ్ళ కింద ఒక దివాన్ సెట్ లాంటి లేదంటే రౌండ్ పిల్లో లాంటిది మొక్కాళ్ళ కింద పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ డైమెన్షన్స్ అనేది తగ్గదు. సో దానివల్ల పెయిన్ ఉండకపోవచ్చు.